మీరు వేరే బ్రతకండి. ఒకప్పుడు పాపంలో బ్రతికినారు, ఒకప్పుడు శాపంలో బ్రతికినారు, ఒకప్పుడు చీకటిలో బ్రతికినారు, ఒకప్పుడు చీకటి కార్యాలు చేసినారు, ఒకప్పుడు చీకటి స్నేహితులు కలిగి తిరిగినాం. అయిపోయింది. ఇప్పుడు నువ్వు వెలుగు సంబంధివి. ఇప్పుడు నీలో పరిశుద్ధాత్మని వెలుగు ప్రకాశింపబడుతుంది, యేసయ్య వెలుగు ప్రకాశింపబడుతుంది. అయితే నువ్వు ఏం చేయాలో తెలుసా? చీకటి వాళ్ళు ఉన్న వారి దగ్గరికి, దుష్టులు మాట్లాడుతున్న వారి దగ్గరికి, అపహాసకులుగా ఉన్న వారి దగ్గరికి, సరసోక్తమైన మాటలు మాట్లాడుతున్న వారికి, ఇష్టానుసారమైన మాటలు పలుకుతున్న వారికి, కపటమైన మాటలు పలుకుతున్న వారి దగ్గరికి, ఇదిగో తీపి మాటలు పలుకుతున్న వారి దగ్గరికి, తప్పుడు బోధలు చేస్తున్న వారి దగ్గరికి నీవు వెళ్ళకూడదు. వారితో సాంగత్యం చేయకూడదు. వాళ్ళతో కలిసి చెట్టాపట్టలు వేసుకొని తిరగకూడదు. ఒక అమ్మాయి ఉందంట, మంచిగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు దైవభక్తి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు దైవభక్తిలో పెరుగుతూ ఉందంట. చదువుల నిమిత్తమై వేరే ప్రాంతానికి వెళ్ళింది, హాస్టల్కి వెళ్ళింది. ఆ కాలేజీలో ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడ ఇంట్లో ప్రార్థన చేసుకునే బిడ్డ, ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకునే బిడ్డ. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరితో స్నేహం చేయాలో తెలియక ఆ పక్కనే ఒక బెడ్ పక్కన ఉన్న ఒక చెల్లెలతో స్నేహం చేసింది. ఆ చెల్లెలకి ప్రార్థన తెలియదు, వాక్యము తెలియదు. ఆ చెల్లెలు ఇష్టానుసారమైన జీవితం జీవించేది. ఎప్పుడు సెల్ ఫోన్ల సీరియళ్ళు, సినిమాలు చూసుకుంటా, ఆ ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్స్ చూసుకుంటా ఉండేది. చదువు అనేదే ఉండదు. ఇప్పటిదాకా తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఈ చెల్లెలు మంచిగా చదివేది.